ఈ యొక్క సుగురు కదా, సూరు గ్రామంలో బోయలకు మూల పురుషుడు భక్త కన్నప్ప శబరి గుహుడు ఏకలే చెప్పాను. వీళ్ళందరూ ఈ సూగురు కదా, సూగురులో ప్రతి బోయేవాడు వాల్మీకి అని సత్యం తెలుసుకోండి. వాళ్ళు అడుగుజాడని నడుచుకోండి. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని ఎస్టీ కాదు మంది ఆర్టికల్ 340 చట్ట ప్రకారంగా పోరాడండి. అక్కడ మద్దిరెడ్డి, రంగమునాయుడు, జట్యప్ప, ముక్కరన్న మరి ఎంతో ప్రయాసపడతారు. ఈ భక్త కన్నప్ప ఏం చెప్పాడా, ఈ వాల్మీకి ఏం చెప్పాడా, ధర్మవ్యాధుడు ఏం చెప్తాడా, గుహుడు ఏం చెప్పాడా, చుక్క ముక్క బానిసలు కావద్దు అండి. బండ బతుకుల పక్కన అన్ని కులాల ముందు ఈ వెనకబడిపోయింది కులము. ఇప్పుడైనా బోయలందరూ మేలుకొని కోలుకొని ఈ యొక్క సుగురు గ్రామంలో ఒక కమ్యూనిటీలు పెట్టుకొని ఇంతమంది ఓటు బ్యాంకులు ఏమి నిద్రపోతారో తప్పతాగి ఏమైనా ఊరిడిచి పెట్టిపోతున్నారు. అందుగురించి భక్త కన్నప్ప ఏం చెప్పాడు, కన్ను ఇచ్చాడు. నువ్వు ఒక కన్ను ఇచ్చే కమ్యూనిటీ వాళ్ళకి ఏమైనా సాయం చేసేవా? ఎవరు ఇస్తాడో ఎవరు, ఇదే బానిస బతుకులు, ఎన్నాళ్ళ బానిస బతుకులు. ఇప్పుడైనా ఎస్టీ రిజర్వేషన్ వద్దు, ఆర్టికల్ 340 చట్టాన్ని మనం అమలుపరచని పునరుద్ధరణ అడగండి. గవర్నమెంట్ ఏమైతే మనకి ఇచ్చిందో ఆ ఆర్టికల్ని అదే దాన్ని పునరుద్ధరించాలని మనం అడగాల. చుక్క ముక్క బానిస కావద్దండి. ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను.